వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా కూడా ఎండలు దంచి కొడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత 3 రోజులకెళ్ళి కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో దాదాపు 41 నుంచి 42% కూడా ఎండల తీవ్రత పెరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎండల తీవ్రతకు ఉపశమనం పొందేందుకు కూడా ఆయా స్వచ్ఛంద సంస్థలు కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మన దగ్గర మహబూబ్నగర్ పట్టణంలోని ఒక ఆసుపత్రిలో సుచిత్ర ఆసుపత్రి దగ్గర కూడా ఏదైతే ఎండ తీవ్రత తట్టుకోవడానికి ప్రజలకు ఉపశమనం పొందేందుకు దాదాపు ప్రతి సంవత్సరం కూడా అంబలి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ అంబలి కేంద్రం దగ్గర ఉన్నాం. ఇక్కడ అంబలి కేంద్రంతో పాటు చలివేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపు ఒక 5 ఏళ్ల పాటు కూడా చలివేంద్రాన్ని ఇక్కడ అంబలి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఆసుపత్రి యాజమాన్యం ఏదైతే ఎండల తీవ్రత తట్టుకోవడానికి అయితే ప్రజలకు ఇబ్బంది కలగకుండా చల్లటి తాగే నీరుతో పాటు అంబలిని కూడా వారు ఫ్రీగా పంపిణీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మన దగ్గర సుసూత్ర ఆసుపత్రికి సంబంధించిన యాజమాన్యం ఉంది. డాక్టర్ మసూదన్ రెడ్డి ఉన్నారు. మసూదన్ రెడ్డి వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మహబూబ్నగర్ జిల్లాలో ఎండలు కూడా చాలా తీవ్రత పెరుగుతుంది. 3 రోజులకెళ్ళి కూడా దాదాపు 40 నుంచి 41 ఎండల బాను తన ప్రతాపం చూపే పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంబలి కేంద్రం ఎట్లా టాక్ వచ్చింది సార్ మీకు? ఈ అంబలి కేంద్రాన్ని దాదాపు మేము ఈ మహబూబ్నగర్లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసి 25 సంవత్సరాలు అయింది. ఈ 25 సంవత్సరాల నుంచి అంబలి కేంద్రాన్ని ప్రతి సంవత్సరం ఎండాకాలంలో పెడుతున్నాం. ఈ అంబలి కేంద్రం పెట్టడానికి ఉన్నటువంటి ప్రధానమైన కారణం ఏంటంటే, ఒకటి ఎండాకాలంలో ఆటో రిక్షా వాళ్ళు కానీ, లేకుంటే అంతకుముందు రిక్షా వాళ్ళు ఉండేవాళ్ళు, రిక్షా వాళ్ళు కానీ, లేకుంటే కూలి పని కోసం బయటికి వెళ్ళేటువంటి పేదలు కానీ, వీళ్ళందరూ కూడా ఎండలో అనివార్యంగా తిరగాల్సి వస్తుంది. ఎండలో తిరిగినప్పుడు వాళ్ళు చెమట రూపంలో కానీ, లేకుంటే ఇంకా రకరకాల రూపాల్లో వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి నీరంతా కూడా తర్వాత ఎలక్ట్రోలైట్స్ అంటారు, సోడియం పొటాషియం ఇట్లాంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి నీరసపడిపోతారు. వీళ్లకు నీటిని అందించడం, నీటితో పాటు ఎలక్ట్రోలైట్స్ని అందించడం, వీటన్నింటితో పాటుగా మంచి బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని ఎంతో కొంత అందించేటువంటి ప్రయత్నం చేయడం, ఈ ఆలోచనతోనే ఈ అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అంబలి కేంద్రాన్ని గత 25 సంవత్సరాలుగా ప్రతి ఎండాకాలం పెడుతున్నాం. అనేక మంది ఆటో రిక్షా వాళ్ళు కానీ, కూలి పని కోసం పోయేటువంటి పేద కార్మికులు కానీ, వీళ్ళందరూ కూడా ఈ అంబలిని తాగి ఎంతో కొంత స్వాంతన, ఈ ఎండల్లో ఎంతో కొంత స్వాంతన పొందుతారు. ముఖ్యంగా అంటే ఈ ఎండ తీవ్రతను కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేసిన అయినప్పటికీ స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేస్తాయి. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా బహుశా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అక్కడక్కడ ఉచిత చలివేంద్రాలు, తర్వాత అంబలి కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తే పేదలకు ఎంతో కొంత అది వాళ్ళ బయటకు వచ్చినప్పుడు ఎంతో కొంత వాళ్ళకు స్వాంతన తొలగేదానికి అవకాశం ఉంటుంది. కానీ అన్నింటికీ ప్రతిదానికి ప్రభుత్వం పైన ఆధారపడకుండా అనేక మంది స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు స్వాంతన చేకూరుతుంది. ముఖ్యంగా ఎండలు కూడా తీవ్రస్థాయి పెరుగుతున్నాయి సార్. ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారంటే ఒక డాక్టర్గా మీరు ఏం చెప్తారు ప్రజలు? మొదటిది, ఎండల్లో వీలైనంత తక్కువగా ఎండల్లో తిరగడం తగ్గించుకుంటే మంచిది. వీలున్నటువంటి పనులన్నింటినీ కూడా మధ్యాహ్నం పూట కాకుండా పొద్దున కానీ లేదా సాయంత్రం కానీ పూర్తి చేసుకోగలిగితే బాగుంటుంది. కానీ మనం ఎన్ని చెప్పినా కూడా బయటికి వెళ్ళి పని చేసుకుంటే తప్ప పొట్టగడనటువంటి కార్మికులు, పేదలు వాళ్ళు అనివార్యంగా ఎండల్లో బయటికి రావాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు అట్లా బయటికి రావాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో పాటు ఒక నీళ్ళ సీసాను, వాటర్ బాటిల్ను దగ్గర పెట్టుకోండి. అదేమి బయట కొనాల్సిన అవసరం లేదు. ఒక గాజుతో చేసినటువంటి సీసాను కొనుక్కొని ఇంట్లో మరగగాసి చల్లార్చిన నీటితో ఆ సీసా మొత్తం నీటితో నింపుకొని దగ్గర పెట్టుకుంటే దాన్ని ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఎండలో తిరిగినంత కాలం వీలైనంత ఎక్కువగా నీటిని ఎక్కువ తాగాలి. ఎందుకంటే ఎండ వల్ల ఒంటిలో ఉన్నటువంటి నీరంతా తగ్గిపోయి మనిషి డిహైడ్రేషన్ గురవుతాడు. అట్లా డిహైడ్రేషన్ గురి కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా నీళ్ళు ఎక్కువ తాగాల. నీళ్ళు ఎక్కువ తాగడంతో పాటుగా ఒంటి నిండా లూజుగా ఉన్నటువంటి కాటన్ దుస్తులను ధరించాలా. మొత్తం ఎండకు వీలైనంత వరకు శరీరం ఎక్స్పోజ్ కాకుండా కాటన్ దుస్తులు, లూజుగా ఉండేటువంటి కాటన్ దుస్తులు ధరించాలా. వీలైతే
టోపీ తలను తర్వాత మొహాన్ని ఎండ నుంచి రక్షించడానికి ఒక టోపీ లాంటిది పెట్టుకుంటే బాగుంటుంది. రైట్. మొత్తం మీద కూడా అయితే ఎండ తీవ్రత తట్టుకోవడానికి ఖచ్చితంగా వేసవిలో కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చలివేంద్రం ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం అమ్మలి కేంద్రం దగ్గర ప్రజలు కూడా అమ్మలు తాగేందుకు కూడా ముందుకు వస్తున్నారు చెప్పుకోవచ్చు. గత 25 ఏళ్ళకి కూడా ఈ స్వచ్ఛంద సంస్థ అయితే సుసూత్ర ప్రజా వైద్య ఆసుపత్రి వాళ్ళు కూడా 25 ఏళ్ళకెళ్ళి కూడా అమ్మలి కేంద్రంతో పాటు చలివేంద్రం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారని చెప్పుకొచ్చారు డాక్టర్ మసూదన్ రెడ్డి. అలాగే అమ్మలి కేంద్రానికి అయితే ఎండ తీవ్రత తట్టుకోవడానికి ఉపశమనం పొందేందుకు కూడా అంబలి తాగేందుకు కూడా ప్రజలు ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కూడా ఎండ తీవ్రతను ఈ 3 రోజులకెళ్ళి కూడా గత 3 రోజులకెళ్ళి కూడా తీవ్రత పెరిగిన నేపథ్యంలో కూడా చలివేంద్రాలకు చాలామంది అత్యవసరం ఉంటేనే పట్టణాలకు వచ్చి కూడా వచ్చి పనులు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూడా చలివేంద్రంలో నీటిని తాగడంతో పాటు అలాగే ఖచ్చితంగా అవసరం ఉంటేనే వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ఎండల సమయంలో కూడా ఎవరు కూడా బయటకు రాకూడదని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఏదైతే అత్యవసరం సమయంలో మీరు బయటికి వచ్చినట్టుంటే కూడా ఖచ్చితంగా చలివేంద్ర కేంద్రాల దగ్గర మంచినీటిని ఖచ్చితంగా తాగాలి. ఖచ్చితంగా అయితే ఎండ తీవ్రత డిహైడ్రేషన్ పెరుగుతున్న నేపథ్యంలో కూడా వడదెబ్బ కొట్టే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఈ మంచినీరుతో పాటు అమ్మలి కేంద్రం తాగి కొంత ఉపశమనం పొందొచ్చు అని చెప్పి కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వేడి జర్నలిస్ట్ నరసింహారెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.